వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల్లో భాగంగా కరీంనగర్లోని క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు జరుగుతున్న విషయం విదితమే. రెండో రోజు కూడా హోరాహోరీగా సాగిన జూడో పోటీలు. ఈ సందర్భంగా జూడోలో ప్రావీణ్యులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, జూడో మన భారతదేశం నుండి ఇతర దేశాలకు పాకి ప్రాచుర్యం పొందిన ప్రాచీన యుద్ధ కళ అయినా మన దేశంలోనే వెనుకబడి ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సీఎం కప్ పోటీల కార్యక్రమం అద్భుతమైనదని తెలుపుతూ, అలాగే విద్యార్థులకు సరైన కోచ్లను నియమించి మంచి అభ్యర్థులుగా తీర్చిదిద్దినట్లయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాకాలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని, వీరికి సదుపాయాలను సమకూర్చాలని కోరారు. గర్వకారణం. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు, అదేవిధంగా ఎన్నో క్రీడాంశాల్లో ఆయనకు ప్రావీణ్యత ఉంది. అట్లాంటిది క్లాస్ లెవెల్ నుంచి ఈ యొక్క సీఎం కప్ క్రీడలు పెడితే బాగుంటుంది. దేశంలో యువతకు ముందు క్రీడా సంబంధించిన విషయాలన్నీ ఏమైనా ఉంటే క్లాస్ లెవెల్ నుంచి గెలవాలనే ఉద్దేశంతో సీఎం ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 36 క్రీడాంశాలలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇట్లాంటి జిల్లాలనే మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నా కూడా కేవలం కొన్ని డిస్టిక్లకు పరిమితమై రాష్ట్ర క్రీడా పోటీలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే నేడు కరీంనగర్లో ఈ యొక్క జూడో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంచి పార్టిసిపేషన్, సుమారు 22 జిల్లాల నుంచి 332 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. మంచి నైపుణ్యత ప్రదర్శించారు. ఏదేమైనా ఇట్లాంటి క్రీడా అవేర్నెస్ కొరకు ఇట్లాంటి క్రీడలు నిర్వహిస్తే ముందు మన దేశంలో, ప్రపంచంలో యువత దేశం అంటే మన భారతదేశమే ముందుంది. అందులో భాగంగానే ఇట్లాంటి క్రీడలు కనుక నిర్వహిస్తే ఇప్పుడు సీఎం గారు వచ్చే సంవత్సరం పాటు క్రీడలకు పెద్దపీటగా వ్యవహరించి స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత వివిధ రకాలైన కేటగిరీల పోటీలు, నేషనల్ గేమ్స్కి సంబంధించిన నివేదిక కూడా భారత ఒలింపిక్ సంఘానికి సమర్పించారు. కాబట్టి ఇట్లాంటి క్రీడా ప్రోత్సాహం ఉంటే రానున్న రోజుల్లో క్రీడాకారులకు మన తెలంగాణ రాష్ట్రంలో కొదవలేదు. అదేవిధంగా మరి జూడోలో కూడా భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఉన్నది తెలంగాణ జూడో అసోసియేషన్. ఇన్ని రోజులు ఇలా క్రీడాకారులు మంచి నైపుణ్యం అందించి బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, ఆల్ ఇండియా మెడల్స్ కూడా సంపాదించుకుంటూ వస్తున్నారు. ఇట్లాంటి ప్రోత్సహించ చేస్తే రానున్న రోజుల్లో ఏదో ఒక స్థాయికి ఎదిగే క్రీడాకారులు తయారవుతారని కోరుచున్నాం. ఏదైనా ఈ యొక్క క్రీడలు నిర్వహించినందుకు ఇక్కడ డిఎస్డిఓ కార్యదర్శి మరి నా సోదరుడు జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడున్న సహకరించిన మన తెలంగాణ జూడో అసోసియేషన్ అఫీషియల్స్ అందరికీ, ఇంత 3 రోజుల పాటు జరిగే పోటీలను విజయవంతంగా ముగిసే విధంగా వారందరూ సహకరించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. मेरा नाम मोहम्मद अब्दुल अजीज़ है, एम ए अजीज़। तेलंगाना जूडो संघ का सीनियर वाइस प्रेसिडेंट हूँ और टेक्निकल चेयरमैन सीएम कप में हैदराबाद डिस्ट्रिक्ट का सेक्रेटरी हूँ। आई एम आल्सो ओलंपियन प्लेयर फॉर रेफरी। आई एम 2012 लंदन ओलंपिक में रिप्रेजेंट किया मैं तेलंगाना से इंडिया को, और मैं यहाँ पे आके बहुत हैप्पी, खुशी हुआ कि यहाँ पे इतने सारे 2 मेडल एरिना फर्स्ट टाइम तेलंगाना में, फर्स्ट टाइम 2 मेडल एरिना लगा कि नेशनल के ऐसा टूर्नामेंट हुआ। यहाँ पे 300 से 350 प्लेयर, गर्ल्स एंड बॉयज़ आए, और 100 से ज़्यादा ऑफिशियल्स आए, पूरे कोचेस मैनेजर्स मिलके, और बड़ी खुशी की बात है। लाइव टेलीकास्ट हुआ। सीएम साहब का जितना भी शुक्रिया अदा करें कम है कि स्पोर्ट्स के लिए इतने एक्टिविटी कर रहे हैं, इतना मूवमेंट कर रहे हैं। ये फिट्स रह गए, अभी 6-7 फाइनल्स है, बैलेंस और थोड़ी फाइट्स है। उसके बाद में कैडेट और सब जूनियर का टूर्नामेंट स्टार्ट होने जा रहा है, स्टेट मीट है, सिलेक्शन ट्रायल भी है साथ में। तो मैं ये कहता हूँ कि और स्पोर्ट्स को जितना कर रहे हैं और स्पोर्ट बढ़ते जा रहा है। जैसा जापान में, मैं जापान गया था वर्ल्ड चैम्पियनशिप खेलने के लिए, वहाँ पे भी देखा मैं छोटे रहने से 12 साल के बच्चों को स्पोर्ट एक्टिविटी के लिए डाल देते हैं, 10 साल के बच्चों को, तो वो एक 17 साल 18 साल में वो ओलंपियन बनता है। तो मैं भी ये बोलना चाह रहा हूँ, मैं भी एक मैसेज देना चाह रहा हूँ अपने तेलंगाना के और इंडिया के प्लेयर्स को कि बचपन से वो प्रैक्टिस करते रहेगा कोई से भी गेम की, तो अच्छा ओलंपियन बनेगा, अच्छा इंडिया को नाम रोशन करेगा, इंडिया को मेडल्स ला के देगा। और सबको मैं थैंकफुल करता हूँ यहाँ के जितने ऑर्गेनाइज सेक्रेटरी सब जुड़े हैं। थैंक यू। నా పేరు రాజు,
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్లో జూడో కోచ్గా వర్క్ చేస్తున్నా. ఈ యొక్క టోర్నమెంట్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు ఇన్ఛార్జిగా నియమించారు. ఈ యొక్క సీఎం కప్ ముఖ్య ఉద్దేశం ఇందాక పెద్దలు చెప్పినట్టు పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజేతలను తయారు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క టోర్నమెంట్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సో పల్లెల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఉద్దేశంలో ప్రభుత్వం ఈ యొక్క చేయూతను అందించడం క్రీడా రంగానికి ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రభుత్వం కూడా క్రీడా రంగానికి ఎంతో పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2% ఉద్యోగాల సంబంధించిన కోటాను కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ యొక్క క్రీడాకారులకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుందని ఒక సూచనలాగా భావించవచ్చు. సో ఇక్కడ 3 రోజుల పాటు సీఎం కప్ జూడో పోటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నాం రేపట్లో. కాబట్టి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్ అండ్ మేనేజర్ కానీ క్రీడాకారులకు కానీ టెక్నికల్ ఆఫీసర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అంటేనే వే ఆఫ్ లైఫ్. అంటే ఎదుటి వ్యక్తి యొక్క బలాన్ని మనం ఉపయోగించుకొని టెక్నికల్గా ఓడించడమే జూడో. హ్యాండ్ టెక్నిక్ ఉంటుంది, హిప్ టెక్నిక్ ఉంటుంది, లెగ్ టెక్నిక్ ఉంటుంది, సాక్రిఫైస్ టెక్నిక్ ఉంటుంది. సాక్రిఫైస్ టెక్నిక్లో హోల్డింగ్ ఉంటుంది, చోక్స్ ఉంటాయి అండ్ బోన్ లాక్స్ ఉంటాయి. ఇవి జూడో యొక్క దీనికి నిర్మించిన వారు ఇక్కడ జిగోరో కానో గారు ఉన్నారు. వారే ఇదాన్ని ప్రారంభించారు 1623. మరి ఈ జిగోరో కానో నిర్మించిన ఈ జూడో వాస్తవానికి భారతదేశం యొక్క ఇక్కడి నుంచే బుద్ధుని కాలం నుంచి ఈ జూడో మార్షల్ ఆర్ట్ అనేది వేరే వేరే దేశాలకు పోయి అది ప్రాచుర్యం పొందింది. మరి ఈ ప్రాంతంలో మనం ఇలా వెనకబడిపోయాము. మేము కోరుకుంటున్నాం సీనియర్ ఇక్కడ నాయకులు ఉన్నారు కైలాసం యాదవ్ గారు. మీరు దాదాపు నేను చూసినప్పటి నుంచి ఈ తెలంగాణకు మొట్టమొదటి నుంచి ఇక భీష్మ పితామహగా ఇప్పుడు పేరు పొందొచ్చు. ఆ మాదిరిగా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని కూడా మేము కోరేది, ఇలాంటి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే యువతరంగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఈ సీఎం కప్ అన్నది ఏర్పాటు చేశారు, చీఫ్ మినిస్టర్ కప్. అదే మాదిరిగా కొంచెం పిల్లగాళ్ళకు ప్రోత్సహించి ఏదైతే ఇందాక రాజు సార్ చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇస్తున్నారు ఉద్యోగాలల్లో, అదే కాకుండా కొంచెం ఇంకా కొంచెం టీచర్లను మన కోచెస్లను కూడా ఇలా నియమించాలి వెంటనే సీనియర్స్లను. మరి అసోసియేషన్ తరఫున వారి యొక్క బ్లాక్ బెల్ట్ అయిన వాళ్ళు లేకుంటే వారి యొక్క పూర్తి శిక్షణ పొందిన వారిని ఇలా పొందించినట్టయితే వాళ్ళు మంచి క్రీడాకారులై మండలం నుంచి మొదలు పెడితే జిల్లా నుంచి స్టేట్ నుంచి నేషనల్ దాకా వెళ్తారు. ఇంటర్నేషనల్లో కూడా చరిత్ర సృష్టించగలుగుతారు. దానికి ప్రభుత్వం అనేది కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకు ఏదైతే సదుపాయాలు కావాలనో దాంతోపాటు వారికి పోషణ పదార్థాలు కూడా అందినట్టుగా వారిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్. నేను JFI బ్లాక్ బెల్ట్ ఉంటాను.